మరి ఏ వ్యాపారం అయినా, ఏ కంపెనీ అయినా స్టార్ట్ చేసే ముందు అంతా శుభమే జరగాలని కోరుకుంటాం కదండీ! విరాట్ కామెడీ లోగో లాంచ్ ప్లీజ్. గౌతమ్ రాజ్ గారు, సుబ్బారెడ్డి గారు, అమ్ని భాస్కర్ గారు అండ్ కృష్ణరాజు గారు, సిరాజ్ గారు. సో సో పిలిచిన వెంటనే మా దానికి చేసిన వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో నా పేరు భరద్వాజ్ అండి. యాక్చువల్గా టుడే ద ఈవెంట్ ఈజ్ ద లాంచ్ ఆఫ్ సినీ సిటీ లోగో అండ్ విరా ఎంటర్టైన్మెంట్. సో దీస్ ఆర్ ద టూ ప్రోడక్ట్స్. ఈ రెండు మ్యాక్రోనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్రోడక్ట్స్. మ్యాక్రోనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2001లో సో వీ హ్యావ్ స్టార్టెడ్ దట్. సో ప్రీవియస్లీ వీ ఆర్ మై అండ్ మై బ్రదర్ వీ బోత్ ఆర్ స్మాల్ ఎంప్లాయీస్ ఇన్ ఎ కంపెనీ. సో దాని తర్వాత వీ జస్ట్ స్టార్టెడ్ దిస్ మ్యాక్రోనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ and slowly we developed small applications. So over a period of time ఈ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన చూసుకున్నప్పుడు కానీ, కామిక్ సంబంధించి చూసుకున్నప్పుడు కానీ, యానిమేషన్ సంబంధించి చూసుకున్నప్పుడు కానీ, వరల్డ్ వైడ్గా మేము త్రూఅవుట్ ద గ్లోబ్ ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ కానీ ఇవి చేసేటప్పుడు మాకు అనిపించింది ఏంటంటే వీ హ్యావ్ వెరీ గుడ్ టెక్నాలజీ. So Indians and India got very good technology and they are very intelligent. But the thing is, మనం చేసే ప్రోడక్ట్స్కి బయట వాల్యూ ఉంటుంది కానీ మన ప్రోడక్ట్స్కి వాల్యూ ఉంటుంది కానీ మనకు వాల్యూ లేకుండా అయిపోయింది. సో ద విరా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోగ్లీ ఈజ్ అవర్ ప్రైడ్. సో బట్ దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ఒక ఇండియన్కి ఇట్ హ్యాస్ టేకెన్ వెరీ కాంప్లెక్సిటీ. సో మేమేమనుకున్నామంటే ఈ విరా ఎంటర్టైన్మెంట్స్ కానీ, తర్వాత విరా కామిక్స్ కానీ, ఏవైతే మేము ప్రోడక్ట్స్ ఇవన్నీ తయారు చేస్తున్నామో ఈ ప్రోడక్ట్స్ అన్నీ మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇండియన్ ప్రోడక్ట్ అనే దానికి వి జస్ట్ వాంట్ టు ఎన్హాన్స్ ద క్యాలిబర్ ఆఫ్ అన్ ఇండియన్ ప్రోడక్ట్, ఇండియన్ క్యారెక్టర్. సో వీ హ్యావ్ మెనీ సూపర్ హీరోస్ త్రూఅవుట్ ద గ్లోబ్, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనం బిల్డ్ చేసే నెక్స్ట్ మన కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్లో ఏదైనా సరే విరా ఎంటర్టైన్మెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 కేటగిరీస్: విరా కామిక్స్, వెబ్ సిరీస్ అండ్ యానిమేషన్ మూవీస్. సో ఇవి ఏవైతే మనం దీంట్లో విరా ఎంటర్టైన్మెంట్స్లో తీసుకుంటున్నామో ప్రతి ఒక్కదానికి వీఆర్ ప్రొజెక్టింగ్ విత్ హై అండ్ క్వాలిటీ విత్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. సో ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్స్ ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో ఈ విరా ఎంటర్టైన్మెంట్స్ కోసం కానీ, సినీ సిటీ కోసం కానీ, మ్యాక్రోనల్ ఇండియా వాడే ఏ ప్రాజెక్ట్స్కైనా సరే సాఫ్ట్వేర్స్ వీఆర్ యూజింగ్ దోస్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్. సో మీరు క్వాలిటీ చూసినట్టయితే ట్రైలర్ కానీ ఏదైనా సరే, సో వీఆర్ యూజింగ్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో విరా ఎంటర్టైన్మెంట్స్ స్టార్ట్ చేసేటప్పుడు కామిక్ బుక్స్ కానీ, తర్వాత దాని యొక్క యానిమేషన్స్ తీసుకున్నప్పుడు కానీ చాలా కామిక్ బుక్స్ కానీ, చాలా వెబ్ సిరీస్ కానీ మనకి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. చాలా ఏళ్ళ కిందట ద చిల్డ్రన్ ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద కామిక్ సిరీస్ ఆర్ ఎనీథింగ్, బట్ నవేడేస్ దే ఆర్ సాటిస్ఫైయింగ్ విత్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్. సో హోల్ హార్టెడ్గా నోబడీ ఈజ్ గెట్టింగ్ ద ప్రోడక్ట్, nobody is getting the quality output. So we are assuring that డెఫినెట్గా మన పాస్ట్ 10 years ఉన్న ఆ గ్లోరీ కానీ, ఆ హోల్ హార్టెడ్నెస్ కానీ, ఒక ఇండియన్ అనేవాడు బేసిక్గా మనం ఒక కామెడీ ఒక వెబ్ సిరీస్ కానీ, ఒక యానిమేషన్ కానీ చూసినప్పుడు చిన్నపిల్లలు ఎంత ఆనందపడినారు. సో ఐ బ్రాట్ అప్ బై సీయింగ్ ఆల్ దోస్ కామిక్స్. Nowadays when I open any channel I don't see that much happiness. So ఏ వాడిని అడిగినా కూడా దే ఆర్ కాంప్రమైజింగ్ విత్ వాట్ దే హ్యావ్ ఇన్ ద మార్కెట్. సో చాలామంది ఎక్స్పీరియన్స్ వాళ్ళతో
చాలామంది టెక్నాలజీ మీద అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళతో, చాలామంది ఇంటెలిజెన్స్తో టెక్నాలజీ మీద కానీ, డొమైన్ మీద కానీ, సబ్జెక్ట్ మీద కానీ, ఎంటర్టైన్మెంట్ మీద కానీ, కామిక్స్ మీద కానీ ఉన్న వాళ్ళతో వీఆర్ వర్కింగ్. సో వీ గాట్ ఎ వెరీ గుడ్ టీమ్ అండ్ ఐ హోప్ దట్ విరా ఎంటర్టైన్మెంట్స్ అనేది డెఫినెట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, కామిక్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ చిల్డ్రన్. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవ్రీబడి విల్ ఫీల్ దట్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఎవ్రీబడి ఈజ్ స్ట్రగ్లింగ్. సో దట్ ఎంటర్టైన్మెంట్ విల్ బి గివెన్ బై దిస్ విరా కామిక్. ఇన్ a one line I can say education with enlightenment. సో ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఏమైందంటే ఇట్ ఈస్ వెరీ ఏదో మార్క్స్ కోసం, ఒక ర్యాంక్ కార్డ్ కోసం ఎవ్రీబడి ఈజ్ స్ట్రగ్లింగ్. బట్ వాట్ దే హ్యావ్ లెర్న్ ఈజ్ నో బడీ ఈజ్ అదర్. అండ్ వన్ మోర్ థింగ్, మనం రీసెంట్గా నాకు నిన్న జరిగిన ఒక మీటింగ్లో తెలిసింది ఏంటంటే ఎవ్రీ కంట్రీ విల్ గ్రో బికాస్ ఆఫ్ యాడ్ రెవెన్యూ. ఇండియా ఈజ్ in 22nd place in ad revenue, but within a short period of 3 months India has improved and upgraded to 18th rank. So this is a tremendous change in ad revenue. This ad revenue most probably will always be enlightened or enhanced because of these activities, either animations, movies or social activities or these kind of things. So ad revenue will always boost based on these kind of things. So ఒక మార్వెల్ తీసుకున్నా లేకపోతే ఇంకా ఏదైనా తీసుకున్నా దట్ విల్ హ్యావ్ ఎ మార్క్ ఆఫ్ అదర్ కంట్రీస్. బట్ వీఆర్ స్ట్రగ్లింగ్ యాజ్ అన్ ఇండియన్, వీఆర్ స్ట్రగ్లింగ్ దట్ వాట్ ఎవర్ ద గ్రేట్ కామిక్స్ ఆర్ వాట్ ఎవర్ ద గ్రేట్ products which were in the market, that does not have a complete brand of India. So everybody was compromising with that. మనకు స్కోప్ లేదా అంటే ఎవ్రీ ప్రోడక్ట్ ఇండియానే చేశాడు, ఎవ్రీ ప్రోడక్ట్ చేతిలో ఇండియానే ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్స్ వీఆర్ యూజింగ్ ఫర్ యానిమేషన్స్ ఆర్ ఎనీథింగ్, దోస్ ఆర్ నాట్ గివెన్ టు ఇండియన్ ఈవెన్ టు యూజ్. ఆల్ దోస్ సాఫ్ట్వేర్స్ విల్ బీ ఇన్ సమ్ అదర్ హ్యాండ్స్. ఎవరో ఒక యూఎస్ నుంచో ఎక్కడి నుంచో వాడు వస్తాడు, ఒక హై ఎండ్ సాఫ్ట్వేర్, ఆ లైసెన్స్ ఇవ్వడు. దట్ సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్ వాజ్ డెవలప్డ్ బై అన్ ఇండియన్. దట్ ప్లగ్ఇన్ ఈజ్ ఆల్సో డెవలప్డ్ బై అన్ ఇండియన్. బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రైట్స్ ఆర్ ఫ్రీడమ్ మనకు లేదు. బట్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఆర్ అవర్ ప్రోడక్ట్స్. సో విరా ఎంటర్టైన్మెంట్స్ ఈజ్ కంప్లీట్లీ ఫోకసింగ్ టు డెవలప్ very good and satisfactory products to each and every person. వాళ్ళు పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. The entertainment, it can be a comic, it can be an animation, or it can be a web series or anything. So that will be provided by Vira Entertainment. So Vira Entertainment is a proud product of India, that I can say. That is of Vira Entertainment. And coming to Cine City, the word is very
తెయ్యం తత్త తై హత్త తెయ్యం తత్త తై హత్తే అగణిత పని పణమణి గణ కిరణై అరుణిత నిజతను రవిత అగణిత పని పణమణి గణ కిరణై అరుణిత నిజతను రవిత అగణిత పని పణమణి గణ కిరణై అరుణిత నిజతను రవిత తత తట ఉటగణి కులగణని గణపతి అభిమత విహతిషమ యంగ్స్టర్స్ని ఆశీర్వదించడానికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విరాహ్ ఎంటర్టైన్మెంట్స్ రఘువీర్ గారు, భరద్వాజ గారు ఇద్దరు చిన్నపిల్లలు, యంగ్స్టర్స్. ఇందాక ఆయన చాలాసేపు మాట్లాడారు, మాకు ఒక్కడు కూడా వద్దు కదా, ఎందుకంటే మాకు సినిమా తప్పితే వేరే ప్రపంచం తెలియదు. ఎప్పుడైనా టీవీ పెట్టినా ఈ కామిక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఏమైనా వస్తే చాలా ఇంకా చిన్నపిల్లలాగా బాగా ఫీల్ అవుతాం, భలే ఉందని. అసలు నేను కానీ మా గౌతమ్ రాజు కానీ ఏదైనా ఒక ఫంక్షన్కి వచ్చి ఇలాంటిది ఏదైనా ఇది కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా సరే మా చేతుల మీదుగా ప్రారంభిస్తే ఇంతవరకు అన్నీ చాలా మంచి సక్సెస్ అయినాయి. ఇది కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు మీ వయసులో ఉండగా మాకు ఇప్పటికీ తెలియదమ్మా, మీ వయసులో కాదు అసలు. నేను ఇందాక అబ్బాయి మాట్లాడుతుంటే ముసలేసింది నాకు, ఎంత నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి ఈ కంప్యూటర్స్ అని ఇదని. నిజంగా చెప్పాలంటే మన జ్ఞానం, మన విజ్ఞానం అంతా వలసిపోతుంది మొత్తం అమెరికా సైడ్, ఆ సైడ్. ఇప్పుడు పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలన్నీ కూడా హైదరాబాద్లో జరుగుతున్నాయి చాలా. మనకు బాహుబలి ఒకటి చాలు మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు తెలియడానికి. మీరు అంత పెద్దవాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరు 100% సక్సెస్ అయినప్పుడు మళ్ళీ ఇదే ట్రూప్ నేను గౌతమ్ రాజు డెఫినెట్గా మిమ్మల్ని వచ్చి కలుస్తాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఎలా. మా మూవీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మా సోదరుడు ఆయన చెప్పినట్టే మాకు మాట్లాడటం రాదు. ఎందుకంటే ఒకసారి శివాజీరాజా ఏదైనా మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడతాడు, మోహటం లేకుండా చెప్పేస్తాడు నిజాలు. అలాగే ఒకసారి మాట్లాడదామని నన్ను ఇలాగే మాట్లాడమన్నారు. మాట్లాడటం అంటే సరే మామూలుగా ఎలా మాట్లాడతారు, సోదరు మళ్ళీకి వేదికను అలంకరించే పెద్దలకి నా నమస్కారం అని అంటారు కదా. నేను అలా అంటే ఒక ఆయన లేచి, ఏమయ్య గౌతమ్ రాజు బుద్ధిని మాడుతున్నావా, బుద్ధి లేకుండా మాడుతున్నావా అన్నాడు. నేనేం తప్పు మాట్లాడానండి,
అదేనయ్యా ఏం మాట్లాడో ఒకసారి చెప్పాను. అది సోదరులకి వేదికను అలంకరించిన పెద్దలకి నా నమస్కారం అన్నాను. అక్కడే తప్పు మాట్లాడుతున్నావు. సోదరులు అన్నా బాగానే ఉంది. వేదికను అలంకరించిన పెద్దలు అంటావేంటి? ఈ శివాజీ రాజా, ఈ భరద్వాజ, లేకపోతే ఇంకో సుబ్బారెడ్డి గారు, శ్రీరాజ్ గారు వీళ్ళందరూ కలిసి దీన్ని అలంకరించారంటావా? సరిగ్గా మాట్లాడవయ్యా అన్నాడు. అప్పుడు సరే నమస్కారం, సారీ అండి, సోదరిమణులకి ఎవరో అలంకరించిన వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం అని చెప్పవలసి వచ్చింది. అలాగా ఇప్పుడు ఏంటంటే మా చిన్నప్పుడు చందమామ బొమ్మరీలు అవి వచ్చేది. తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలకి అవి ఏంటండి టీవీలో అవి వస్తున్నాయి తప్ప ఆ పాతవి అన్నీ మర్చిపోయారు. బట్ అది చదివేటప్పుడు లీనమైపోయి మేము కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. అలాగే ఇప్పుడు మనం చదువుకునేది ఎందుకంటే మొన్నటి వరకు 90% ఆఫ్ పీపుల్ ఏంటంటే ఆ పరిస్థితికి సమాధానం చెప్పడం కోసమే తప్ప పెద్ద విజ్ఞానం నేర్చుకుని మన కొత్త విషయాన్ని కనిపెట్టడానికి మాత్రం మనం చదువుకోలేదు. ఎందుకనంటే మెండల్ సిద్ధాంతాలు ఎవడు మెండల్ కనిపెట్టాడు, లేకపోతే గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు తప్ప మన ఇండియా నుంచి ఏమీ రాలేదు. వాళ్ళ కనిపెట్టిన ఆ శాస్త్రాలని మనం చదువుకుని అవి పుస్తకాల్లో చదువుకుని పరీక్షల్లో సమాధానాలు రాసేవాళ్ళం తప్ప లేదు. కానీ ఇప్పుడు ఈరోజు చరిత్రని మార్చేసి మన భరద్వాజ లాంటి యంగ్స్టర్స్ అందరూ కొత్త విషయాల్ని కనిపెట్టి మన దేశానికి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళని అభినందిస్తున్నాను. అందరూ కూడా తప్పనితో వాళ్ళని అభినందించాలి. ఇటువంటి ప్రక్రియ అంత బాగా చదువుకుని నాలెడ్జ్ సంపాదించి ఏదో చిన్న బిజినెస్ చేసుకోవటం మానేసి 10 మందికి ఉపయోగపడేటువంటి ఇటువంటి సినీ సిటీ కానీ వైరా కానీ పెట్టడం చాలా గ్రేట్. కనుక శివాజీరాజు గారు చెప్పినట్టు ఏంటంటే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మేము మళ్ళీ ఆ సక్సెస్ ఫంక్షన్కి మనం పిలిస్తే ఖచ్చితంగా వస్తామని చెప్పి మనవి చేసుకుంటూ అందరూ కూడా వీళ్ళు ఆదరించండి. ప్రతి సినిమాకి ప్రమోషన్ అవసరం. ఇంతకుముందు సితార అంతకుముందు సినీ హెరాల్డ్ అని వచ్చేది పత్రిక, తర్వాత సితార, తర్వాత విజయ్ చిత్ర అని వచ్చేది, ఆ తర్వాత సితార వచ్చింది. ఈయనన్నిటిని మించి ఇప్పుడు ఏంటి ఫేస్బుక్లు వాట్సాప్లు వచ్చినాయి. వీటన్నిటినీ కాకుండా మన వాళ్ళు సినీ సిటీ అని పెట్టారంటే అసలు ప్రతి మనిషికి అంటే విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది వెళ్ళాలి. వెళితే ఆ టెక్నీషియన్ గురించి కానీ ఒక బాహుబలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడెక్కడో అమెరికా కాదు, ఊళ్ళో చిన్న పల్లెటూళ్ళలో కూడా వెళ్ళింది. కాబట్టి అలాగే ఈ సినీ సిటీ ఒక దర్శకుడు గురించి కానీ ఒక యాక్టర్ గురించి కానీ ఒక టెక్నీషియన్ ఎవరి గురించి అయినా సరే అలాగే 10 మందికి తెలిసేటట్టుగా వెళ్ళాలని ప్రపంచ ఖ్యాతి పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు సెలవు కృతజ్ఞతలు తెలుసుకుంటూ భరద్వాజ గారికి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన ఇంకొకటి సినిమా తెలుగు సినిమా ఈయన కృష్ణారెడ్డి గారిని ఇద్దరు కొన్నారు. ఇప్పుడు ఆ ఆనందంలో ఉన్నారు. ఆయన ఏం మాడతారండి ఇప్పుడు? ఇంకొకటి సినిమా కాదు, లక్ష్మీదేవి సమర్పించిన 7 సినిమా కూడా మేమే పట్టిస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన పత్రికా విలేకరులకు, పెద్దలకు, మా అధ్యక్షుడు శివాజీరాజు గారికి, గౌతమ్ రాజు గారికి, అలాగే మా హీరో కృష్ణ గారికి, కాకతీయుడు హీరోయిన్ యామిని గౌతమ్ గారికి, మీ మూవీ చూశాను నేను, రియూ చాలా బాగా చేశారు. పబ్లిసిటీలో ఇలాక దాసనారాయణ గారు చెప్పారని చెప్పి వరదరాజు గారు చెప్పారు. అది కూడా ఆ స్టేట్మెంట్ నేను చూడడం జరిగింది. పబ్లిసిటీ అనేది సినిమా వేరే వాటి గురించి నాకు తెలియదు, కానీ సినిమా గురించి పబ్లిసిటీ ఉంటేనే సినిమా ముందుకు పోతుంది. అందులో టెక్నీషియన్స్ గురించి కూడా ఒక పేజీ ఇచ్చారు ఈయన. అది చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసరు, డైరెక్టరు మరియు కెమెరామ్యాను ఇలాంటి టెక్నీషియన్స్కి కూడా నటులకు ఉన్నంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంలో ఆ పేజీ కూడా ఒకటి పెట్టినందుకు చాలా ఆనందపడుతున్నాను. పబ్లిసిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనకు తెలియదు, కానీ నేను చూసినప్పుడు ఒక డప్పు కొడుతూ ఒక స్టేజ్ మీద పిలిచి ఫలానా సినిమా రిలీజ్ అవుతుందో లేదా ఫలానా కార్యక్రమం జరుగుతుందో అని చెప్పే కార్యక్రమం కాడి నుంచి ఈరోజు ఫేస్బుక్ నెట్వర్క్ వరకు వచ్చింది. నేను చూసేవాడిని లితో పోస్టర్ వేసుకునే దానికి నేను డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు విజయవాడకు ఒక ప్లేట్ పట్టుకోపోయి సినిమా పబ్లిసిటీ చేసుకొని ఆ పోస్టర్ తీసుకొచ్చి లోకల్ వాళ్ళకి ఇచ్చి పేస్ట్ చేసేవాళ్ళం. ఆ సంఖ్య 100ల్లో ఉండేది. ఈరోజు ఇంకొకటి సినిమా మేము చేస్తే 1,25,00,000 రూపాయలు పబ్లిసిటీ అయింది.
అంటే పబ్లిసిటీ ప్రాధాన్యత ఎంత ఉందో, ఎంత డెవలప్ అయిందో దీని ద్వారా మీకు చెప్తున్నా. సేమ్ టైం ఇప్పుడు మా భరద్వాజ గారు సినీ సిటీ అనే ఒక కొత్త ప్రయోగంతో మీ ముందుకు వస్తున్నారు. దీన్ని అందరూ మనం ఎంకరేజ్ చేసి చేయాలని చేస్తున్నాం. ఈ సందర్భంగా మా లక్ష్మీదేవి సమర్పించుకునేది చూడండి పబ్లిసిటీ ఫస్ట్ అగ్రిమెంట్ మేము వాళ్ళకి చేస్తున్నాం. అలాగే భరద్వాజ గారు చెప్పారు ఒక ఇండియా అతను డెవలప్ అయితే మనందరికీ బాగుంటుంది అని. కానీ మేము చెప్తున్నా ఇండియా అతను డెవలప్ అయితే ఆనందంగా ఉంటుంది, అందులో ఆంధ్ర వాడు డెవలప్ అయితే చాలా ఆనందంగా ఉంటుంది, అందులో మన ఇండస్ట్రీ వాడు డెవలప్ అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది, అందులో మన ఫ్రెండ్స్ డెవలప్ అయితే చాలా ఆనందంగా ఉంటుంది. శేషు గారు అలాగే భరద్వాజ గారు మాకు మంచి మిత్రులు. వీళ్ళు ఈ రంగంలో మొదటి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజు గారిని కోరుతున్నాం అండి. విరా ఎంటర్టైన్మెంట్స్ లోగో లాంచ్. బుక్ నేమ్ వచ్చేసి ద పీకాక్ అండి. ఇంతకుముందు మనం లోగోలో కూడా చూసాం కదా ద పీకాక్ అని చెప్పి. చాలా బ్యూటిఫుల్గా చిన్నపిల్లలందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. సో విరా కామిక్ బుక్ ది పీకాక్. భరద్వాజ గారు అండ్ రఘువీర్ గారు ఈ రెండు వెబ్సైట్లు లాంచ్ చేశారు. చాలా మంచి వెబ్సైట్ లాంచ్ చేశారు. సినీ సిటీ అనేది చాలా మంచి వెబ్సైట్, ఎందుకంటే మా మూవీకి చాలా సపోర్ట్ ఉన్న వెబ్సైట్ అది. సో అందరికీ ఎవరికైతే చిన్న సినిమాలు ప్రమోషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ దీని ద్వారా ఎక్కువగా ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ కెరియర్ బిల్డ్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి వెబ్సైట్గా అవుతుంది. అండ్ డెఫినెట్లీ వీళ్ళు అనుకున్న లిమిట్ కాదు, అనుకున్న స్థాయి కంటే ఎక్కువ రీచ్ అవుతారు. డోంట్ గో ఫర్ బౌండరీస్, రీచ్ ద స్కై. అండ్ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ టు రఘువీర్ గారు అండ్ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. నమస్కారం. ఫస్ట్లీ రఘువీర్ గారికి అలాగే భరద్వాజ్ గారికి నేను హార్టీ విషెస్. మనకి వెబ్సైట్స్ అనేవి మన మీడియా అవన్నీ చాలా ఉన్నాయి, కానీ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అలా చూసుకుంటే చిన్న సినిమాలు చాలా వరకు ప్రమోషన్స్ లేకుండా ఫెయిల్యూర్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. కథ బాగుండొచ్చు, అన్నీ బాగుంటుంది, కానీ ఓన్లీ ప్రమోషన్ లేకుండా చాలా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. సో సినీ సిటీ ద్వారా ప్రతి సినిమాకి ఇలాంటి మళ్ళీ ఫెయిల్యూర్స్ అనేవి రాకూడదు, ప్రతి సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. సో అలాగే మన ప్రమోషన్స్ అనేవి ఓన్లీ నాకు తెలిసి చాలా వరకు హీరోయిన్స్కి మేబీ డైరెక్టర్స్ వరకే ఉంటుంది ప్రమోషన్స్, వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్నీ ఉంటాయి. టెక్నీషియన్స్కి మోస్ట్లీ చాలా వరకు ఎవరికి మంచి గుర్తింపు రాలేదు ఇప్పటి వరకు, చాలా పెద్ద టాప్ టెక్నీషియన్స్కి తప్ప. సో ప్రతి టెక్నీషియన్కి కూడా వీళ్ళు సో దే ఆర్ డూయింగ్ దాట్, వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ మంచి ప్రమోషన్స్ దే ఆర్ డూయింగ్ ఇన్ దిస్ సినీ సిటీ. సో ఇది మంచి సక్సెస్ అవ్వాలి వీళ్ళ, ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. సో మై హార్టీ విషెస్ అండి. అలాగే ఇదా ఎంటర్టైన్మెంట్స్ కూడా చిన్నప్పుడు మేము కార్టూన్స్ అవి చూసేవాళ్ళం. సో నేను ఇప్పటికీ కార్టూన్స్ అవి చూస్తుంటే యూట్యూబ్లో పాతవన్నీ చూసేదాన్ని. సో ఎందుకంటే ఇప్పుడు అంత మంచి కార్టూన్స్ లేవు, మంచి యానిమేషన్స్ అవి చాలా వరకు తగ్గిపోయాయి, కామిక్ బుక్స్ కానీ అవన్నీ.
సో అగైన్ దే ఆర్ స్టార్టింగ్ దట్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. సో ఇప్పుడున్న చిన్నపిల్లలు మళ్ళీ అందరి చిన్నప్పుడు ఎట్లా ఉండేదో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చూడాలి అని నేను కోరుకుంటున్నాను. సో వాళ్ళ టీం అందరికీ మై హార్టీ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు వీళ్ళని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అలాగే మీడియా వారికి, శివాజీ రాజా గారికి, గౌతమ్ రాజ్ గారికి, అండ్ అలాగే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నేను వీళ్ళ అంటే దానివల్ల సంవత్సరాల జీవితాన్ని కూడా వదిలేస్తుంది. అటువంటి గొప్ప మాతృమూర్తికి మీరు సన్మానం చేస్తారంటే మీరు ఎంతో ముందుకు వస్తారు. థ్యాంక్ యూ శివాజీ రాజా గారు, మీ టైం తీసుకుని వాళ్ళ ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ ఓకే ఇది మంచి కార్యక్రమం, మంచి వ్యక్తులు కూడా కలవటం నాకు చాలా అందంగా ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉంది మాకు, ఎందుకంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సెక్రటరీగా చెప్తున్నాను. ఇక్కడ మీటింగ్లో కూడా చెప్తాను తర్వాత. గౌతమ్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి. మాకు 2 ఎకరాలు ఉంది. దాంట్లో వృద్ధాశ్రమం కట్టాలని ఎప్పుడు నా లైఫ్ అంబిషన్ దాంట్లో కట్టాలని. అమ్మ అలాంటి ఏమైనా కడితే ఆ 2 ఎకరాలు మీ చేతుల ద్వారానే, మీ డెవలప్మెంట్ ద్వారానే నేను మా గౌతమ్తో కూడా చెప్తాను మా 100% విత్ ఇన్ 1.5 years చేయడానికి ట్రై చేస్తాను. మీ చేతిలోనే పెడతాను. థ్యాంక్ యూ. 2 ఎకరాలు. థ్యాంక్ యూ.